మా మీన పగబట్టిన మనిషి ఈ ఇంటి మీద నజరెందుకేసిండో కనుక్కోండి. చెబితే వినకుండా శవం కనిపించకుండానే సమాధి కట్టించారు. అందుకే ఆరిపోయింది. అది ఆరిపోవడమే ధర్మం. నీ కొడుకు పటానికి దండ వేసే రోజు ఈ రోజు అని చెప్పడానికి వచ్చావా? ఇక మిగిలింది మేమిద్దరమేరా. మమ్మల్ని కూడా చంపారా. సార్, నా కొడుకుని చంపడానికి రౌడీలు తమ్ముకుంటున్నారు. నా బిడ్డను కాపాడండి సార్. సార్, వాడు ఎక్కడైనా క్షేమంగా ఉండాలి. ప్రమాదంలో ఉన్నట్టున్నాడు. మీరు గుర్తొచ్చానా? గుర్తొచ్చారు. ఏ బిడ్డని మీ చేతిలోకి అందిస్తే ఇన్నాళ్ళు మీ కన్న బిడ్డలా కాపాడారు. ఆ బిడ్డని వీడు చంపేశాడు. ఇతన్నేనా? నేను నమ్మలేకపోతున్నానండి. మీరు నమ్మలేకపోయినా నేను చనిపోలేదన్నది నిజం. ధనుంజయరావు పగను తీర్చడానికి నేను అన్నయ్య కలిసి ఆ నాటకం ఆడాం. అన్నయ్య? అవును. మా నాన్న కన్న కొడుకుగా పెంచిన ఈ దుర్గా ప్రసాద్ నాకు అన్న, మీ కొడుకు. నిజమే. ఆ రోజున మీరు నా చేతుల్లో పెట్టిన బిడ్డే దుర్గా ప్రసాద్. బాబు, నేనొచ్చింది మీ కన్న కొడుకు బతికే ఉన్నాడని మీ చేత ఆనంద బాష్పాలు పెట్టించడానికి కాదమ్మా, శాశ్వతంగా మీకు దూరం కాబోతున్నానని చెప్పడానికి. ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్నాడులే అనుకున్న మీ కొడుకు ఇక నుంచి ఎక్కడో ఉంటాడు. ఈయన స్వార్థంతో స్నేహితుడికి కన్నీళ్లు మిగిల్చాడు. ఆ కన్నీళ్లే మీకు మిగిల్చి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించమ్మా. బాబు, సభాష్, తండ్రికి తగ్గ కొడుకు అనిపించావు. ఎంత నాటకం ఆడవరా? ఆడింది నాటకమే, నా కోసం కాదు. ఒక తల్లిని మామూలు మనిషిని చెయ్యడానికి, మండుతున్న ఒక మనసుని వెనగా మార్చడానికి. నిజాలు రగులుతున్న నిప్పుని ఆర్పగలవేమో గాని నాటకాలు గాయాలను మాన్పలేవురా. ఆనితో డిస్కషన్ ఏందన్నా? ఏసై కొడుకుని నీకు మనసు కాకుంటే చెప్పు, నా మనసులో చేస్తారు. ఈ కుక్కలా నా పాదం వాసన చూడ్డానికి కూడా పనికిరారు. ఏరా, గతం మర్చిపోయారా? ఎక్కడ ఆపానో అక్కడ మొదలు పెడతా. ఎన్ని కొరుకుతున్నారేంద్రా? సంపూర్ణి చాముండేశ్వరి, వీళ్లే కాదు ఇంకో 100 మందిని తీసుకొచ్చినా నా ఒంట్లో ఉన్న చెమట బొట్టు కూడా కింద పడదు. నన్ను చంపే అధికారం మీకు తప్ప మరెవరికీ లేదు. తీసుకోండి, చంపండి. ఏమిటి, వీడికి చావుంటే భయం లేకుండా ఉన్నాడేంటి అనుకుంటున్నారా? ఈ ప్రపంచంలో కల్లా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని ధర్మరాజుని యక్షుడు అడిగితే ఏం చెప్పాడో తెలుసా? రోజు వేలాది మంది మరణిస్తూ ఉంటారు, వాళ్ళ బంధువులు మాత్రం అయ్యో పోయావా అని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళేదో శాశ్వతంగా బతికినట్టు అన్నాడంట. అందుకని ఏదో ఒక రోజు వచ్చే చావు కోసం ఈ రోజు నుంచి భయపడ్డం దేనికి? చంపండి సార్. నేను మిమ్మల్ని మోసం చేయలేదు సార్, మనిషిని చెయ్యాలనుకున్నాను. మీ పుత్రశోకాన్ని విన్నవాణ్ణి, కళ్ళారా చూసిన వాణ్ణి కాబట్టి మీ ముందు తలవంచడానికి సిద్ధపడ్డాను. తీసుకోండి సార్ కత్తి. బలిచ్చేటప్పుడు బలి పశువుకి ఆ నిజం తెలియకుండా నరకడానికి తీసుకొస్తారు. కానీ నేను తెలిసే వచ్చాను. మీకే పాపం ఉంటదు, నరికేయండి సార్. చూస్తావేందన్నా? నరకు! వద్దండి.
మన కడుపున పుట్టకపోయినా మనల్ని వాడు కడుపులో పట్టుకుని చూసుకున్నానండి. చనిపోయిన కొడుకుని మనం దుర్గులో చూసుకుంటున్నామండి. మనం వాడికి జన్మనివ్వకపోయినా వాడు మనకి పునర్జన్మనిచ్చాడు. ఒక చావి మీకు కావాలనుకుంటే నన్ను చంపేయండి. రక్తం చిందించిన వాడిని కాపాడుకుంటాను. చంపండి, చంపండి. తల్లి దుర్గా ఏమండి? స్నేహం చాలా గొప్పదిరా. అందుకే నీకొక కొడుకు నాకొక కొడుకు ఉంటే మన స్నేహం కలకాలం నిలబడదని ఆ భగవంతుడు మన ఇద్దరికి కలిపి ఒకే కొడుకునిచ్చాడు. సిస్టర్, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నెక్స్ట్ షో ఎన్నింటికి? ఆల్రెడీ సాంగ్ స్టార్ట్